శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము 16వ అధ్యాయము స్తంభదీప మహిమ. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ద్వీప ప్రజ్వలన మహిమను వివరించిన తరువాత స్తంభదీప మహిమను గురించి బోధించుచూ ఉన్నారు. పాడ్యము మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువునకు ఉంచినట్లయితే పాప పరిహారం అయ్యి వైకుంఠం చేరుకుంటారు. ఈ నెలలో స్తంభదీపాన్ని చూస్తే వారి పాపాలు సూర్యోదయానికి చీకటిలా పారిపోతాయి. సాలిధాన్యం తిలలతో కూడినదియే స్తంభదీపం అవుతుంది. దీన్ని ముంచని వాడు నిశ్చయంగా నరకాన్ని పొందుతాడు. రాతి స్తంభాన్ని కానీ కొయ్య స్తంభాన్ని కానీ దేవాలయంలో స్తంభదీపాన్ని ఉంచిన వాడుంటే శ్రీమన్నారాయణునికి ఎంతో ఇష్టం. దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది, చెబుతాను విను. మతంగాశ్రమంలో ఉన్న విష్ణువాలయానికి మునులంతా కార్తీక వ్రతార్థం వచ్చారు. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క ద్వారదీప మాలలు అర్పించారు. వారిలో ఒక ముని మిగిలిన వాళ్లతో ఈ నెలలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం వస్తుంది, మనమంతా విష్ణుబ్రోల స్తంభదీపాన్ని ఉంచుదాం. ఈ పున్నమి సాయంకాలం స్తంభదీపం ఉంచడం శ్రీమన్నారాయణునికి చాలా ఇష్టం అని చెప్పటం వలన మిగిలిన వారంతా అందుకొరకు ప్రయత్నించి కొమ్ములు లేని ఒక మ్రోడును పాతారు. వాళ్ళంతా ఉత్సాహంతో హరినామస్మరణ చేస్తూ సాలిధాన్యం తెలలతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు. తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద ధ్వని వినిపించగానే ఏమిటోనని లోపలికి వచ్చారు. వారు నాటిన స్తంభం పడిపోయి దాని నుంచి ఒక పురుషుడు ముందడి దేహంతో కనిపించాడు. మునులు అతని వృత్తాంతము అడిగారు. దీప స్తంభం వృత్తాంతము. ఆ పురుషుడు ఆనందంతో వారందరికీ సాష్టాంగ నమస్కారములు చేసి, ఓ పుణ్యాత్ములారా, నేను ఒక బ్రాహ్మణుడైన రాజసేవకుడును. విష్ణు కథలు వినలేదు, అనేక మోసాలు చేశాను, పండితులను అవమానించేవాడని, ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితంగా నరకయాతనలను అనుభవించి ఎన్నో నీచ జన్మలను గడిపి చివరికి ఎండుమ్రారునయ్యాను. ఇన్ని పాపములు చేసిన నాకు వాటి నుండి అకస్మాత్తుగా విముక్తి కలగడానికి కారణం ఏమిటో బోధపడటం లేదు. తమ దర్శనం వలన పూర్వస్మరణ కలిగింది. దయతో కారణాన్ని వివరించండి అని అడిగాడు. దీపస్తంభం దివ్య పురుషుడగుట. వెంటనే ఆ మునులు, ఓ బ్రాహ్మణుడా, కార్తీక మాస ఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది. కాష్టాలకు, రాళ్లకు, కొయ్యలకు, మ్రోడులకు కూడా సులువుగా ముక్తి దొరుకుతుంది. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సర్వపాపాలని హరిస్తుంది. స్తంభదీపం మోక్షదీపం. స్తంభదీపాన్ని పెట్టిన వాడుకు స్తంభదీపం మోక్షం కలుగుతుంది అన్నాడు. అది విన్న ఆ పురుషుడు, ఓ మునులారా, ఎంతో దుర్లభమైన ముక్తి నాకు ఏ విధంగా కలిగినది? కర్మబంధాలు కలపటానికి, కర్మబంధాలు తొలగటానికి కారణం ఏమిటి? మోక్ష సాధనమైన జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది? దయతో నాకు బోధించండి అని ప్రార్థించాడు. అతని కోరిక మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు సమాధానం చెప్పనారంభించాడు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 16వ అధ్యాయము సంపూర్ణుడు.